మిడిల్ ఈస్ట్లో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా లేక ప్రపంచాన్ని కుదిపేసినటువంటి ఉద్రిక్తతలకి ఎండ్ కార్డ్ పడుతోందా? ఇప్పుడు ఇదే జియో పాలిటిక్స్లో జరుగుతున్న అతిపెద్ద చర్చ. అమెరికా ఇరాన్ మధ్య అణు చర్చలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ రెండు దేశాల మధ్య రహస్య స్థాయిలో జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఇరాన్ ముందు 5 అత్యంత కఠినమైన షరతులు పెట్టింది అమెరికా. ఈ ప్రతిపాదనలు ఒప్పుకుంటే ఆంక్షలు సడలుతాయి, కాదంటే మహాయుద్ధం తప్పదంటూ బలమైన సిగ్నల్స్ ఇస్తోంది. అమెరికా ఈ సిగ్నల్స్ ఇస్తోంది, చాలా భయంకరమైన హెచ్చరికలను జారీ చేస్తోంది. కానీ ఇరాన్ కూడా అస్సలు వెనక్కి తగ్గకుండా అమెరికాకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తాము పెట్టేటువంటి 5 డిమాండ్లను ఒప్పుకుంటేనే శాంతి చర్చలకు ముందడుగు పడుతుందని తేల్చి చెప్పింది ఇరాన్. ఇక అసలు అమెరికా పెట్టినటువంటి 5 షరతులు ఏంటి, ఇరాన్ ఇచ్చినటువంటి రివర్స్ స్ట్రోక్ ఏంటి, వాళ్ళ డిమాండ్లు ఏంటి? లెట్స్ బ్రేక్ డౌన్ ది స్టోరీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇక ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణాన్ని ముగించడానికి తెర వెనుక సీక్రెట్ చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి సంయుక్త దాడులు ఇరాన్ని తీవ్రంగా కుదిపేశాయి. దానికి ప్రతిగా ఇరాన్ హార్మోజ్ జలసంధి మార్గాల్ని అడ్డుకోవడంతో ప్రపంచ ఇంధన సరఫరా ఒక్కసారిగా దెబ్బతింది. ఆ తర్వాత ఏప్రిల్ 8న పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరినా శాశ్వత శాంతి ఒప్పందం మాత్రం సాధ్యం కాలేదు. ఆ బ్రేక్ తర్వాతే ఇప్పుడు అమెరికా తెచ్చిన ఈ సీజ్ ఫైర్ డ్రాఫ్ట్ బయటకు వచ్చింది. అయితే ఈ డ్రాఫ్ట్ చూస్తే అది శాంతి కోసం వచ్చినట్టు లేదు. తమను పూర్తిగా లొంగదీసుకోవడానికి అమెరికా వేసిన పక్కా స్కెచ్లా ఉందని ఇరాన్ చెప్తోంది. అమెరికా ప్రతిపాదనలో మొదటిది నో వార్ కంపెన్సేషన్. ఇది అత్యంత వివాదాస్పదమైంది. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులు కఠిన ఆర్థిక ఆంక్షలతో తాము తీవ్రంగా నష్టపోయామని, దీనికి నష్టపరిహారం ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అయితే కానీ అమెరికా మాత్రం నో వార్ కంపెన్సేషన్ అని తెగేసి చెప్తోంది. అంటే భవిష్యత్తులో ఒప్పందం కుదిరినా ఇప్పటివరకు జరిగినటువంటి ఏ నష్టానికి కూడా, ఏ లాస్కి కూడా అమెరికా బాధ్యత వహించదని, నయా పైసా కూడా ఇవ్వవు అని చెప్పింది అమెరికా. తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న ఇరాన్ కరెన్సీ పతనంతో, నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతోంది. ఇక పాలకులకు ఈ కండిషన్ ఒక బిగ్ షాక్ ఇచ్చింది. రెండో ప్రతిపాదన 400 కిలోల ఎన్రిచ్డ్ యురేనియంను అమెరికాకు అప్పగించడం. ఇరాన్ రహస్యంగా అండర్గ్రౌండ్ ల్యాబ్లో రాత్రింబవళ్ళు కష్టపడి దాన్ని శుద్ధి చేసి దాచుకున్నటువంటి ఎన్రిచ్డ్ యురేనియం అమెరికాకు నిద్ర లేకుండా చేస్తున్నది. ఇరాన్ ఏ క్షణంలోనైనా అణుబాంబు తయారు చేసి దాడికి దిగే ప్రమాదం ఉందని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భయపడిపోతున్నాయి. అందుకే ఆ 400 కిలోల ప్యూర్ యురేనియం ఇచ్చేయాలని ఇరాన్ గొంతుపై కత్తిపెట్టింది అమెరికా. దీనివల్ల ఇరాన్ అణ్వాయుధాల తయారీ వేగానికి పూర్తిగా బ్రేక్ పడుతుందని అమెరికా భావిస్తోంది. ఇక ఇరాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా మరో కఠినమైన కండిషన్ పెట్టింది అమెరికా. ఇరాన్ కేవలం ఒకటే న్యూక్లియర్ ఆపరేటింగ్ ఫెసిలిటీ ఉండాలని చెప్పింది. అంటే ఒక దేశానికి ఒకటే న్యూక్లియర్ ఆపరేటింగ్ ఫెసిలిటీ ఉండాలని అమెరికా ఒక కండిషన్ పెట్టింది. ప్రస్తుతం ఇరాన్లోని నతాన్జా, ఫోర్దో లాంటి ఎన్నో ప్రాంతాల్లో అత్యాధునికమైనటువంటి అండర్గ్రౌండ్ అణు కేంద్రాలు యాక్టివ్గా ఉన్నాయి. వీటన్నిటికీ తాళం వేసి దేశవ్యాప్తంగా ఒకే ఒక్క కేంద్రం మాత్రమే కొనసాగించాలని అమెరికా తెగేసి చెప్తోంది. ఒకే సెంటర్ ఉంటే ఇరాన్ అణు కార్యకలాపాలపై నిఘా పెట్టడం ఈజీ అవుతుందని అమెరికా ప్లాన్. కానీ దీనివల్ల భవిష్యత్తులో ఇరాన్ ఎలాంటి రహస్య అణు ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి వీలుండదని, అలాగే IAEA లాంటి అంతర్జాతీయ అణు సంస్థలు ఎప్పుడైనా వెళ్ళి తనిఖీలు చేయొచ్చని అమెరికా ప్లాన్ వేసింది. కానీ తమ దేశంలో ఏది ఉండాలో డిసైడ్ చేయడానికి అమెరికా ఎవరంటూ ఇరాన్ దీనికి అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇక ఇరాన్ ఆర్థిక లూప్ హోల్స్ను టార్గెట్ చేస్తూ 4వ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది అమెరికా. ఫ్రీజ్ చేసినటువంటి ఆస్తుల్లో కనీసం 25% నిధులు కూడా రిలీజ్ చేయబోమని చెప్పింది. అంతర్జాతీయ ఆంక్షలు కారణంగా విదేశీ బ్యాంకుల్లో ఇరాన్కు చెందినటువంటి $100 కోట్ల డాలర్లు నిధులు మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోయాయి. ప్రస్తుతం ఆస్తుల విడుదల చేసేటువంటి ప్రసక్తే లేదని, కనీసం అందులో 25% కూడా ఆ నిధులను రిలీజ్ చేయమని, అది చేసేందుకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదని తెగేసి చెప్తోంది. భవిష్యత్తులో ఇరాన్ ఒకవేళ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఈ డబ్బును ఒక ప్రెజర్ టూల్గా ఉపయోగించాలనేదే అమెరికా ప్లాన్.
అమెరికా పెట్టినటువంటి ఆఖరి ప్రతిపాదన మిడిల్ ఈస్ట్ భవిష్యత్తును మార్చేసినటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి కండిషన్. అదేంటంటే లెబనాన్ సహా వివిధ యుద్ధ రంగాలలో శాంతి కొనసాగింపు చర్చలు కొనసాగాలని స్పష్టం చేసింది. దాడులు ముగింపు అనేది పూర్తిగా ఈ చర్చల కొనసాగింపు ముగింపు పైనే ఆధారపడి ఉంటుందనేది ఇరాన్కు అమెరికా పెట్టిన చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్. ఈ కండిషన్స్ అన్నిటిని అంగీకరించినప్పటికీ అమెరికా ఇజ్రాయెల్ దాడులు ముప్పు ఎప్పుడు పొంచి ఉంటుందని అమెరికా ఇరాన్ను ఇండైరెక్ట్గా హెచ్చరించింది. మీరు ఎన్ని కండిషన్స్కి యాక్సెప్ట్ చేసినా మా నుంచి ఎప్పటికైనా థ్రెటన్స్ ఎదుర్కోవాలనేది ఇరాన్కి అమెరికా ఇస్తున్న వార్నింగ్. ఇక అమెరికా పెట్టినటువంటి ఈ కండిషన్లపై ఇరాన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. యుద్ధంలో సాధించినటువంటి రాయితీలని ఇప్పుడు దౌత్య చర్చల ముసుగులో పొందాలని అమెరికా చూస్తోంది. అయితే శాంతి చర్చలు ముందుకు సాగాలంటే తాము పెట్టేటువంటి ఈ 5 డిమాండ్స్ అమెరికా అంగీకరించాల్సిందేనని రివర్స్ స్ట్రోక్ ఇచ్చింది ఇరాన్. మరి అమెరికాకు ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఏంటో చూద్దాం, ఆ డిమాండ్స్ ఏంటో చూద్దాం. ముందు లెబనాన్తో పాటు ఇరాన్పై జరుగుతున్న దాడులను తక్షణమే నిలిపివేయాలి. ఇక ఇరాన్పై దశాబ్దాలుగా ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక ఆంక్షలను పూర్తిగా కంప్లీట్గా ఎత్తేయాలి. ఇక విదేశాల్లో అమెరికా చట్టవిరుద్ధంగా స్తంభింపజేసిన ఇరాన్ నిధులని అంటే ఫ్రీజ్ చేసిన ఆ ఫండ్స్ని వెంటనే విడుదల చేయాలి. యుద్ధం వల్ల జరిగినటువంటి నష్టానికి పూర్తి నష్టపరిహారం చెల్లించాలి. అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కంప్లీట్ అథారిటీని అధికారికంగా గుర్తించాలని ఒక ప్రధానమైన డిమాండ్ చేసింది ఇరాన్. ఇక శాంతి స్థిరత్వం పేరుతో అమెరికా ఇజ్రాయెల్ ప్రపంచ ఇంధన మార్కెట్లో కావాలని వాంటెడ్గా అశాంతిని సృష్టిస్తున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపించారు. అమెరికా ఇజ్రాయిల్లు శాంతి పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. సంక్షోభాన్ని సృష్టించి దాన్ని శాంతి పేరుతో మరింత దిగజార్చడం పెంచడం వారికి పాత పద్ధతి అని అంటోంది ఇరాన్. ఇక మరోవైపు ఇరాన్ సాయుధ దళాలు కూడా చాలా స్ట్రాంగెస్ట్ వార్నింగ్ ఇస్తున్నాయి అమెరికాకి. అమెరికా మళ్ళీ సైనిక దాడులకు గనక పాల్పడితే మీ పవర్ చూపించాల్సి వస్తే ఈసారి మేము కొట్టే దెబ్బకి దేవుడు కనిపిస్తాడని ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇస్తోంది. అంతేకాదు తమ ప్రతిపాదనలు అంగీకరించకపోతే యాక్సెప్ట్ చేయకపోతే మిడిల్ ఈస్ట్లో జరిగేటువంటి నష్టానికి అమెరికా పన్ను చెల్లింపుదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్ ఓపెన్ థ్రెట్ ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. క్రమంలో ట్రంప్ చేసినటువంటి ఒక పోస్ట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఏం చెప్తున్నారు ఆయన? తుఫాను వచ్చే ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది ఏఐ ఫోటోతో ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు ఆయన. ట్రంప్ చేసినటువంటి ఈ సింగిల్ పోస్ట్ మిడిల్ ఈస్ట్లో పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్తత పరిస్థితి ముంచుకు రాబోతుందని ఆందోళన కలిగిస్తోంది. అమెరికా కఠిన ఆంక్షలు సడలించకపోవడం, అదే సమయంలో ఇరాన్ పట్టు విడవకపోవడంతో శాంతి చర్చలు ఎటూ తేలలేదన్నట్టుగా అక్కడ పరిస్థితి కనబడుతోంది. అయితే ఇరు దేశాల మొండి వైఖరి కారణంగా హార్ముజ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ క్షణంలో ఏ బాంబు పేలుతుందోనని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. మరి ఇరాన్ తన పంతాన్ని వీడి అమెరికా ముందు రాజీ పడుతుందా? ఇరాన్ డిమాండ్ను అమెరికా ఒప్పుకుంటుందా? మిడిల్ ఈస్ట్లో శాంతి వస్తుందా లేక మహాయుద్ధం ముంచుకొస్తుందా? ఏం జరిగిద్దో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ వైపు ఇరాన్ డిమాండ్స్ ఉంటే అమెరికా వైపు అమెరికా ఆంక్షలు ఉన్నాయి. ఎవరు ఏమాత్రం తగ్గడం లేదు. దీంట్లో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఇరాన్ కరెక్ట్ అనుకుంటున్నారా లేదా అమెరికా డిమాండ్స్ కరెక్ట్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.